చేసేది ఎదిరించలేక చచ్చిపోయాడు చూసావా? దేనికైనా ధైర్యం ఉండాలరా. ఈ బండి కన్యాకుమారి వెళ్తుందయ్యా. నాగర్కోయిల్ దారిలో వెళ్ళదు. దారిలో చెట్లని కొట్టేసి బళ్ళు తగలబెడుతున్నారు. అందుకని చిన్న చిన్న ఊర్లని చుట్టుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఎక్కవాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా ఎక్కడే. టైం ఎంతసేపు అవుతుందని మేము చెప్పలేము. ఎక్కవాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అన్నయ్యతో మాట్లాడారా? అన్నయ్యతో చెప్పేసాను. ఆయన మెయిన్ రోడ్కి వచ్చేస్తాను చెప్పారు. నీడగా నీ ఉన్నట్టుందిలే నీవేమీ చెప్పబోతావో. అది పారేసుకున్నాను ఇది పారేసుకున్నానని వచ్చి ఉరుములు మిరుపులోని కథలు చెప్పావో కావేరితోనే తగలబెట్టిస్తా. అది తగలబెడుతుంది కూడా. గుండెలో అలజడే ఊపిరాగిపోతుందే పెనుగాలి తాకిడికి గూడేమో చెదిరెనులే కన్నీరొలికే కన్నీరొలికే. ఆరల్మాయి వెళ్ళి పోయే వాళ్ళంతా ఇక్కడ దిగేసేయండి. బండి కన్యాకుమారి పోతుంది. డేవిడ్ దిగే వాళ్ళంతా దిగేసేయి. రై నేను మాట్లాడుతానుండా. సార్ ఏంటి? ఈ ఇంటి నుంచి రిషిత అనే ఒక అమ్మాయి లేచిపోయింది కదా సార్. అవును. అప్పుడు మా ఇద్దరిని తీసుకొచ్చి ఆరా తీశారు సార్. సరే. ఆ టైంలోనే మా వాడు ఇంట్లో పని పిల్ల మీద మనసు పారేసుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టమని తనతో చెప్పేశాడు కూడా. సరే. ఇప్పుడు ఆ పిల్లకి తనంటే ఇష్టం ఉందో లేదో కనుక్కుందామని వచ్చాం సార్. అందుకని స్ట్రైట్ గా పని చేయమంటున్నారయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? ఏడు తీయమంటున్నారయ్యా. ఎంత బలుపు సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. రే ఇప్పటికే ఇంట్లోంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుపోయి వాళ్ళు చచ్చి పెళ్లి కూడా ఆగిపోయి క్యాస్ట్ ఫీలింగ్ తో ఊళ్ళో వాళ్ళు రెండుగా చీలి కొట్టుకుంటున్నారా? ఈ సమయంలో లవ్ స్టోరీ పార్ట్ 2 స్టార్ట్ చేయమంటున్నారా? ప్లీజ్ సార్ ఎలాగైనా హెల్ప్ చేయండి సార్. మాకింక వేరే పనే లేదా? మేమే నిన్నటి నుంచి ఇంటికి పోకుండా పెళ్లం బిడ్డల్ని చూసుకోకుండా బండి దగ్గర కూడు తింటూ పాచిపోయిన వడటీలు తీసుకుంటూ ఎండిపోయి ఉన్నారా? అనవసరంగా కదిలించకండి రా సార్. ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం సార్. గన తీసుకోరా. రే మావా పదరా.
మళ్ళీ వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందో చూసినామన్నారా? ఏంట్రా మళ్ళీ నాటకానికి వచ్చారా? మళ్ళీ వస్తారా? నరికి అప్పుడే చెప్పాను కదరా, మళ్ళీ ఇక్కడ వచ్చి గొడవ చేస్తారంటే అది నీకోసమే వెతుకుంటూ వెళ్ళిందని చెప్పొచ్చు కదా. పళ్ళు కొరుకుతా అలా చూడకపోతే అదొక అంటు దోకునే అలాగది ఆడొక పొరం పొక్కేదవా. వాళ్ళిద్దరు కలిస్తే ఏంటి, చస్తే ఏంటి, ఎంత ధైర్యం ఉంటే ఇంటి దాకా వస్తాడు. అప్పుడే లేపేసి ఉండాల్సిందే. సమస్య చాలుతానంటే ఇదొకట చారా సంకత్రవ చూస్తా. బాబు కావేరి నిన్నెత్తుకుంటేనే కన్యాకుమారికి వెళ్ళింది. నీ చొక్కా ముక్క తీసుకుని బయలుదేరింది. నీ మీద ప్రాణాలే పెట్టుకుందయ్యా. చెప్పాడు బామ్మ. అది ఒత్త అమాయకురాలు బాబు. త్వరగా వెళ్ళి ఎత్తకండి అయ్యా. అంత మంచి అమ్మాయి నీకెక్కడ దొరకదు. చెయ్యి జార్చుకోకు. చెయ్యి చాచుకోరు బామ్మ. మీరు ధైర్యంగా వెళ్ళండి. తన సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త అయ్యా. చూసుకుంటాను. అయ్యా వాళ్ళు మనసారా ప్రేమించుకున్నారు. ఎడదీయకండి అయ్యా. నో సార్, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు సార్. నేను చూసుకుంటాను సార్. ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటాను సార్. అలాగే సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. సార్ ఆ బామ్మ చెప్పేది విన్నారు కదా? విన్నాను. నా కావేరి నన్ను వెతుకుంటూనే కన్యాకుమారికి వెళ్ళింది. నాకు అమ్మ నాన్న లేరు, తనకి ఎవరు లేరు సార్. అందుకనే మీరు తలుచుకుంటే మా ఇద్దరిని కలపొచ్చు సార్. మీ ఇద్దరిని కలిపితే చాలా? పళ్ళు పువ్వులు కూడా కావాలా? సార్ 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 మేమేం తప్పు చేశాం సార్? ఏంటా మీరు చేసిన పనికి మీ మీద లేనిపోని కేసులన్నీ పెట్టి 6 నెలలు జైల్లో ఉంచి మిమ్మల్ని కొల్లబొడిసి వదలాలరా. ఆ తరువాత సరే సార్. మళ్ళీ డిఎస్పీనా? ఏంటా ప్రాబ్లం? ఇన్స్పెక్టర్ సార్. ఇతనికేంటయ్యా? ఎస్పీ తిరునెల్వేలి రూట్ నుంచి ఇటే వస్తున్నారట. ఆయన ఎందుకయ్యా ఈ రూట్ లో రావడం? నాకేం తెలుసు సార్. అయ్యో వీళ్ళొకళ్ళు నా ప్రాణం. ఎందుకు సార్ టెన్షన్ అవుతారు? రే వెళ్ళండి రా, వెళ్ళండి. నీకు గోడ దూకి లోపలికి వెళ్ళారు సార్. అలా చేస్తేనే కదా సార్ లవ్వులు సక్సెస్ అయ్యేది. ఒక ఆఫీసర్ లో మాట్లాడు సార్. ఆ వయసులో అందరూ అంతే సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఆయన వచ్చే సమయంలో ఈ టెన్షన్లన్నీ మనకెందుకు సార్? వాళ్ళని పంపించేయండి సార్. ఇలా చూడు, ఎస్పీ ఇటువైపు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇలా చూడండి, మళ్ళీ మీరు ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు. చెప్పిన మాట వినకుండా ఇంకోసారి ఏరియాలోకి వస్తే చంపి పారేస్తాను, జాగ్రత్త. నిన్నే నిన్నే వెతకనా నా ప్రాణమా, నీకై నీకై బ్రతకనా నా బంధమా. ఎదురేదు వస్తున్నా నిన్నే నిన్నే వెతకనా నా ప్రాణమా, నీకే నీకే బ్రతకనా నా బంధమా.
వెతకనా నా ప్రాణమా శోకమే జీవం జాడా లేదే ఏడా అడుగడుగున నరకమే ఉన్నానులే చీకటై వచ్చేయవే తేజమై వెలుగా నిన్ను కన్నుల్లో కలుపుకుంటా వరమా నిన్ను నూరేళ్ళు నిలుపుకుంటా నిన్నే వెతకనా నా ప్రాణమా నీకే వెతకనా నా బంధమా జతగా ఎవరు చెప్పారు? మా బామ్మ చెప్పింది. బామ్మ నువ్వు చిన్న పిల్లవని అలా చెప్పుంటుంది. అది సీరియస్ గా తీసుకుని బయలుదేరొచ్చావా? లేదు, నువ్వు నాకు నచ్చావని చెప్పాడు, అందుకనే వచ్చాను. నచ్చావు అని చెప్పాడు కదా. అవును.